హలో అండి. మన ఛానల్ ఫాలోవర్ ఒకరు అడిగారు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి బర్త్‌డే సెలబ్రేషన్స్ ఇటువంటి థంబ్‌నెయిల్స్ ఎలా డిజైన్ చేయాలి అని అడిగారు. ఓకే. సో, చూడండి మామూలుగా మీరిక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ థంబ్‌నెయిల్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏముంది, సరే ఒకసారి నేను రిఫ్రెష్ కొడతాను. నాకు వీడియో ప్రివ్యూ వస్తుంది. వీడియో ప్రివ్యూ లేకుండా మీకు చూపిస్తాను. ఓకే. ఇప్పుడు చూడండి. వెనకాల ఒక సెలబ్రేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. దాని పైన టాప్ కార్నర్ లెఫ్ట్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో, రైట్ కార్నర్‌లో పైన అంతా గూడా లైట్స్ ఉన్నాయి. ఓకే. అంటే ముందుగా మనము డిజైన్ చేయాలంటే ఏమేమి ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవాలనేది మనం అర్థం చేసుకోవాలి. పైన హెడ్డింగ్ ఉంది. హెడ్డింగ్ మంచి స్టైల్‌గా ఉంది. తర్వాత ఎవరైతే బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకుంటారో వాళ్ళ ఫోటోలు కటౌట్ అంటే బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఉన్నాయి. కింద వచ్చేసి గిఫ్ట్స్, కేక్ ఇంకా బెలూన్స్ లాంటివి ఏదైనా కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. సో, ఇలా ఒక అట్రాక్టివ్ థంబ్‌నెయిల్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. బర్త్‌డే సెలబ్రేషన్స్ అని చెప్పి. అలాగే మీరు ఎనీథింగ్ మీరేదైనా డిజైన్ చేయాలంటే మీరేదైనా శాంపిల్ గాని ఏదైనా చూడండి. అందులో ఏమేమి ఉంటాయి దాన్ని బట్టి మీరు ఏమేమి పెట్టాలనుకుంటున్నారో అవన్నీ గూడా మీరు ఆ డిజైన్‌లో వన్ బై వన్ తెచ్చుకొని పెట్టండి. అదంతా కంపైలింగ్ ఎలా చేస్తారనేది ఇప్పుడు నేను క్యాన్వాలో చేసి చూపించబోతున్నాను. సో, ముందుగా నేనిక్కడ క్యాన్వా ఓపెన్ చేస్తాను. ఓకే. సో, canva.com. ఓకే. సో, canva.com ఓపెన్ చేసినప్పుడు మనము యూట్యూబ్ థంబ్‌నెయిల్ కోసం అంటే రెడీగా చాలా ఉంటాయి. కానీ మీకందరికీ తెలుసు ఆ థంబ్‌నెయిల్‌లో ఓపెన్ చేసుకొని చేంజెస్ చేసుకోవడం. అలా కాకుండా ఈరోజు మనం ఏం చేద్దామంటే ఒక కొత్త బ్లాంక్ పేజ్ తీసుకొని అందులో డిజైనింగ్ అనేది చేద్దాం. ఓకే. సో, దానికోసం నేను డైరెక్ట్‌గా ఇక్కడ టైప్ చేస్తాను. చూడండి. యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని కొట్టాననుకోండి చాలా వస్తాయి. సో, మీరు కావాలంటే ఏదైనా ఒకటి తీసుకోండి డిజైన్. బట్ నేనైతే బ్లాంక్ తీసుకుంటాను. ఓకే. బ్లాంక్ తీసుకుంటే మనకు ఇలా బ్లాంక్ పేపర్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఓకే. మళ్ళీ బ్యాక్ టు ఆ డిజైన్‌లోకెళ్ళిపోయి వెనకాల సెలబ్రేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఒకటుంది గదా! సో, మీరు సెలబ్రేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఇక్కడి నుంచైనా తీసుకోవచ్చు. లేదు అంటే మీరు బయట నుంచైనా తీసుకోవచ్చు. నేను 2 చెప్తాను. ఎలిమెంట్స్‌లోకెళ్ళండి. ఎలిమెంట్స్‌లో గ్రాఫిక్స్‌లోకెళ్ళండి. గ్రాఫిక్స్‌లోకెళ్ళి ఇక్కడ సెలబ్రేషన్ బ్యాక్‌గ్రౌండ్ అని కొట్టారనుకోండి. అటువంటిదొచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. చూడండి ఇట్లా వస్తాయి. ఓకే. సో, ఇవి అంత బాగా నచ్చలేదనుకోండి, మీరు బయట నుంచి కూడా తెచ్చుకోండి. బయట నుంచి ఎలా తెచ్చుకోవాలి అనేది నేను చెప్తాను. ఇదైతే బానే ఉంది. సో, నేను ఇది యాడ్ చేస్తాను. ఓకే. సో, ఇలా బ్యాక్‌గ్రౌండ్‌లో మనం ఇలా పెట్టుకుంటాం. ఓకే. సో, పైకి కొంచెం ఎక్కువ అవసరం లేదు మనకి. కింద కలర్ ఏరియా అనేది ఎక్కువుండాలి. సో, ఇలా పెట్టుకుంటాం. మీకు బయట నుంచి కావాలంటే చూడండి. మీరు గూగుల్‌లోకెళ్ళిపోండి. గూగుల్‌లోకెళ్ళిపోయి సెలబ్రేషన్ బ్యాక్‌గ్రౌండ్ అని కొట్టారనుకోండి చాలా వస్తాయి. ఇందులో freepik.com అనే వెబ్‌సైట్ మనకు ముందుగా వచ్చింది. ఇక్కడి నుంచి మీరు ఇందులో ఏదైనా ఒకటి మంచిది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే మనకి డార్క్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది థంబ్‌నెయిల్. ఓకే. సో, ఇది చూడండి బావుంది గదా! సో, ఇదైనా పర్వాలేదు, ఇదైనా పర్వాలేదు. ఓకే. సో, ఇది తీసుకుంటాను. రైట్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అంటున్నాను. అన్న తర్వాత మనకిలా వస్తుంది. తర్వాత డౌన్‌లోడ్ అంటున్నాను. ఫ్రీ డౌన్‌లోడ్ అంటున్నాను. అన్న తర్వాత మనకు ఆల్రెడీ డౌన్‌లోడ్ అయిపోయి వస్తుంది. సో, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఆ ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అంటున్నాను. అన్న తర్వాత ఎక్స్ట్రాక్ట్ అంటున్నాను. ఇప్పుడు మనకి ఆ ఫోల్డర్‌లో ఏమేమున్నాయి? ఒకటి ఈపీఎస్ ఫైల్ ఉంది. ఒకటి జేపీజీ ఫైల్ ఉంది. మనకు జేపీజీ ఫైల్ సరిపోతుంది. సో, ఈ పాత్‌ను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కాపీ అన్నాను. కాపీ అని మళ్ళీ క్యాన్వాలోకెళ్ళిపోతున్నాను. క్యాన్వాలో ఓకే. సో, ఇక్కడ నేనొక పేరు పెడతాను. ఓకే. బర్త్‌డే సెలబ్రేషన్స్ థంబ్‌నెయిల్ అని పెట్టాను. ఓకే. సో, ఇది ఇలా ఉంచండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది తీసేస్తాను. ఎందుకంటే మీకు బయట నుంచి కూడా ఎలా తెచ్చుకోవాలి అని చెప్తున్నాను గదా! సో, అప్‌లోడ్స్‌లోకెళ్ళిపోయి, అప్‌లోడ్ ఫైల్స్‌లోకెళ్ళిపోయి, ఇంతకుముందు నేను ఏదైతే పాత్ ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకున్నానో, ఆ పాత్ కాపీ చేసుకున్నాను. మీరు డైరెక్ట్ డౌన్‌లోడ్స్‌లో ఎళ్ళిపోయి అక్కడ ఫోల్డర్ ఉంటుంది. మీరది చేసుకోవచ్చు అక్కడి నుంచి.
ఓపెన్ అంటున్నాను. ఓపెన్ అయిన తర్వాత నాకు ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ కంప్లీట్ కాకముందే మీరు ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే. కింద మనకి హ్యాపీ దీపావళి అని ఉంది. సో అది అవసరం లేదనుకుంటే కొంచెం ఇలా పెద్దగా చేసుకోండి ఇలా. ఓకే. సో ఇలా ఉంటుంది. సో దీని తర్వాత మళ్ళీ మీరు డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. డిజైన్‌లో మనకి లైటింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి గదా! సో లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి అంటే సరే ఇక్కడే ఫస్ట్ ట్రై చేస్తాను నేను. ఓకే. సో లైటింగ్ ఎఫెక్ట్స్ అన్నాననుకోండి. సో ఇట్లాంటివి వస్తాయి మనకు చాలా. ఓకే. సో ఇట్లా వస్తాయి. ఇట్లాంటివి కూడా వస్తాయి. సో ఒకసారి ఇది పెట్టుకొని చూద్దాం. చూడండి ఇలా. ఓకే. సో బావుంది. సో ఇలా మనం తెచ్చుకోవచ్చు. ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు. నో ఇష్యూస్. ఓకే. సో ఇదైనా పర్వాలేదు. మీరు వేరే ఏదైనా ట్రై చేస్తా అంటే అది కూడా ట్రై చేయొచ్చు. ఓకే. ఓకే. సో ఇది నాకు కలర్ ఎక్కువగా ఉంది అనిపిస్తుంది. సో నేనేం చేస్తా అంటే ఈ ట్రాన్స్‌పరెన్సీ తగ్గిస్తాను. తగ్గిస్తే ఏంటంటే నాకు అది డామినేట్ చేయదు. సో ఇలా చేసుకోవచ్చు. అయితే మరి ఇది ఫ్రంట్‌కుందా? వెనకాల ఉందా? అనేది చూసుకోవాలి. సో ఒకసారి పొజిషన్‌లోకెళ్ళిపోయి, ఇక్కడ లేయర్స్‌లోకెళ్ళిపోయి ఫ్రంట్‌కే ఉంది. ఓకే. సో అలా ఉంచండి. బట్ అది మీకు నచ్చకుంటే మార్చేసుకోండి. సో నేను వేరే కూడా ట్రై చేస్తాను. డిలీట్ అంటున్నాను. ఇది డిలీట్ అంటున్నాను. వేరే కూడా ట్రై చేస్తాను. మనకి ఇక్కడ వేరే లైట్స్ ఇవి కూడా ఉన్నాయి చూడండి. సో ఇవి కూడా బాగున్నాయి. ఓకే. ఇవి పెడతాను. ఇంతకుముందు దానికంటే. మనకు కొన్ని ఎక్స్‌ట్రా కాపీస్ కావాలంటే దీన్ని ఆల్ట్ పట్టుకొని ఇలా లాగండి. లాగి ఏం చేస్తారంటే ఇక్కడ ఎడిట్ ఇమేజ్‌లో చూడండి. ఎడిట్ ఇమేజ్‌లో మనకి ఏమేమి ఉన్నాయి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ క్రాప్‌లోకెళ్ళిపోండి. క్రాప్‌లోకెళ్ళిపోతే ఇవి మీకు ఏమన్నా అవసరం ఉంటే మీరు వాడుకోండి. ఓకే. ఏమైనా చేంజెస్ అవి చేయాలనుకుంటే మీరు వాడుకోవచ్చు. ఓకే. సో ప్రస్తుతానికైతే నేను జస్ట్ రొటేట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ రొటేట్ చేసేసి ఇలా పెట్టాలని. అంతే. ఓకే. సో ఇక్కడి వరకు ఇది అయిపోయింది కదా! సో మళ్ళీ నెక్స్ట్ మనం డిజైన్‌లోకెళ్ళిపోదాం. డిజైన్‌లో చూసినట్లయితే మనకి టెక్స్ట్ ఉంది. బర్త్‌డే సెలబ్రేషన్స్ అని టెక్స్ట్ ఉంది. టెక్స్ట్ పెట్టేద్దాం ఇప్పుడు. ఓకే. సో టెక్స్ట్ అయితే ఇటువంటివి మీకు పీఎన్‌జీ వింగ్ అనే వెబ్‌సైట్ నుంచి కూడా తీసుకోవచ్చు. మీరు అక్కడికెళ్ళిపోయి పీఎన్‌జీ వింగ్. సో ఇక్కడ మీరు లైటింగ్ ఎఫెక్ట్ అని టైప్ చేయండి. సో ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ చూడమంటున్నారు. బట్ నేను అదేమి చూడనిప్పుడు. ఎందుకంటే నేను డౌన్‌లోడ్ చేయట్లేదు. జస్ట్ చూపిస్తాను. లైటింగ్ ఎఫెక్ట్. ఓకే. సో లైటింగ్ ఎఫెక్ట్ అంటే ఇట్లా వస్తాయి. సో ఇప్పుడు చూడండి యూఎస్ నావ్ షార్ట్ యాడ్ అని వస్తుంది. సో మీకు కావాలి అనుకుంటే అడ్వర్టైజ్‌మెంట్ చూస్తే అది ఫ్రీగా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు క్యాన్వాలో అప్లోడ్ చేసుకొని ఇంతకుముందు చూపించినట్టుగా అప్లోడ్ చేసుకొని మీరు చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ టెక్స్ట్, టెక్స్ట్ యాడ్ చేయాలంటే ఇక్కడికెళ్ళిపోయి ఇక్కడ ఫస్ట్ మీరు చూడండి. ఇందులో నుంచి మీకు ఏదైనా నచ్చిన స్టైల్ తీసుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 తీసుకుంటాను. తీసుకొని ఇక్కడ అన్‌గ్రూప్ అన్నాను. అన్‌గ్రూప్ అని కింది దానికి బర్త్‌డే అని టైప్ చేశాను. ఇది పై తీసుకొచ్చి కింద పెట్టేసేసి డబుల్ క్లిక్ చేసి సెలబ్రేషన్స్ ఇలా చేసుకోవచ్చు. ఈ ఫాంట్ మీకు నచ్చలేదనుకోండి. ఓకే. ఫాంట్ నచ్చకుంటే మీరు చేంజెస్ చేసుకోండి. ఓకే. ఓకే. సో ఇది ఇంకా కొంచెం డిఫరెంట్ ఫాంట్ కావాలంటే మీరు ఇక్కడికెళ్ళిపోయి మంచి బోల్డ్ ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఇలా. ఓకే. సో బర్త్‌డే సెలబ్రేషన్స్ ఇలా వచ్చింది. ఓకే. ఇలా. అయితే ఇక్కడ చూడండి మీరు వెనకాల ఆ బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకున్నారు గదా! ఆ బ్యాక్‌గ్రౌండ్ అనేది మన డిజైన్ డిస్ట్రాక్ట్ చేయకూడదు. సో మీరు కావాలనుకుంటే ఏం చేయొచ్చంటే ఒక బ్లాక్ కలర్, ఒక సాలిడ్ కలర్ అక్కడ యాడ్ చేసేసి దానికి మీరు డార్క్‌నెస్ పెంచారనుకోండి. అంటే ఆ ఓపాసిటీ గాని నేను చూపిస్తాను. అప్పుడేంటంటే మనకి ఇంకా హైలైట్ అవుతుంది. అది ఎలాగంటే చూడండి ఎలిమెంట్స్‌లోకెళ్ళిపోయి ఇక్కడ ఇది క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసేసి ఇక్కడ బ్యాకెళ్తాను. బ్యాకెళ్ళిపోయి ఇక్కడ షేప్ ఒకటి డ్రా చేసుకున్నాను. చూడండి ఇక్కడ షేప్‌లో నేనేం చేస్తానంటే దీనికి బ్లాక్ కలర్ ఫిల్ ఇస్తాను. ఈ ఫోటో కలర్ అయినా పర్లేదు. ఇలా ఇచ్చి దీన్ని నేను మొత్తం ఇలా సైజ్ పెంచుతాను.
చూడండి ఇట్లా ఉంటే మీకు మంచిగా హైలైట్ అవుతుంది. టెక్స్ట్ బాగా హైలైట్ అవుతుంది కదా! సో, మనకి టెక్స్ట్ హైలైట్ కావాలి. ప్లస్ వెనకాల ఉన్నవి కూడా కనిపించాలంటే దీని ట్రాన్స్‌పరెన్సీ లెవెల్ మనం తగ్గించినట్లయితే, చేంజెస్ చేసినట్లయితే మనకు ఆహ్, అది బాగుంటుంది. సో, ఇక్కడ చూడండి ట్రాన్స్‌పరెన్సీ. ఇక్కడికెళ్ళి ట్రాన్స్‌పరెన్సీ లెవెల్ ఇలా తగ్గించండి. తగ్గిస్తే చూడండి మీకు వెనకాల బ్యాక్‌గ్రౌండ్ కనిపిస్తుంది. చూడండి ఇలా ఉంటే మనకి బ్యాక్‌గ్రౌండ్ డామినేట్ చేస్తుంది. ఏది టెక్స్ట్‌ని. సో, ఇలా కాకుండా కొంచెం ఇలా ఆ బ్లాక్ కాదు సాలిడ్ కలర్ బాక్స్ ఉంది కదా! దాని యొక్క ట్రాన్స్‌పరెన్సీని నేను ఇలా చేస్తున్నాను. ఓకే. సో, ఇంత సరిపోతుంది. ఓకే. రైట్. ఓకే. మరి ఆర్డర్ కూడా చూసుకోండి. ఈ ఈ లైట్స్ నాకు ఫ్రంట్ కావాలనుకోండి. ఏం చేయాలంటే మామూలుగా ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికెళ్ళి పొజిషన్ అండి. పొజిషన్‌లో ఆ లైట్స్ ఎక్కడున్నాయో చూడండి. లైట్స్‌ని పైకి తీసుకొని రండి. ఈ లైట్స్ లేయర్ ఉంది కదా! ఈ లైట్ లేయర్‌ని పట్టుకొని పైకి తీసుకొని లేకుంటే దీన్ని మీరు వెనకకి తీసుకున్నా పర్వాలేదు. ఓకే. ఒక్క నిమిషం. పొజిషన్, ఆల్ లేయర్స్. ఇది ఎందుకో మూవ్ కావట్లేదు. లెట్ మీ సీ. ఓకే. కావాలంటే ఓకే. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. పొజిషన్‌లోకెళ్ళిపోయి సో, దీన్ని కావాలంటే నేను ఇలా బ్యాక్ సైడ్ తెచ్చుకోవచ్చనుకుంటా. సంథింగ్ రాంగ్. సో, ఇది నాకు సెలక్షన్‌లోకి రావట్లేదు. జనరల్‌గా అయితే వస్తుంది. బట్ సంథింగ్ రాంగ్. ఓకే. సో, ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. హ్మ్. ఇప్పుడిదుంది. ఓకే. యాక్చువల్‌గా మీరిలా పైకన్నారనుకోండి. పైకి రావాలి. బట్ సంథింగ్ రాంగ్. ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. ఓకే. సో, చూద్దాం. విల్ ట్రై టు ఫిక్స్ దట్ వన్. ఓకే. సో, ఇలా రాకుంటే మీరు ఆల్టర్‌నేట్‌గా ఏం చేయొచ్చంటే, మీరు ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ అరేంజ్‌లోకెళ్ళిపోయి, ఇలా బ్యాక్‌వర్డ్ నొక్కుంటూ వెళ్లారనుకోండి, ఒక్కొక్క స్టెప్ బ్యాకెళ్తుందన్నట్టు. సో, ఇప్పుడు వచ్చేసింది మనకి. చేంజెస్ అనేది అయిపోయింది. ఓకే. దీని తర్వాత మళ్ళీ ఒకసారి డిజైన్‌లోకెళ్ళిపోతే మనకి ఇక్కడ పర్సన్ ఫోటోస్. ఓకే. సో, నేనిప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ పిక్సెల్ పిక్సెల్స్ డాట్ కామ్‌లోకెళ్ళిపోయి నేను ఒక పర్సన్ ఫోటో తీసుకుంటాను. ఇండియన్ అని టైప్ చేస్తాను. ఇండియన్ అని టైప్ చేసి నాకిలా వస్తాయి. ఓకే. సో, నేను ఓకే. ఈమె ఫోటోని తీసుకుంటాను. చూడండి ఈమె ఫోటో. ఈమె బర్త్‌డే అనుకోండి. నేను ఒక ఫోటో పెడతాను. మీరు అదే మాదిరిగా ఇంకో ఫోటో కూడా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే. సో, నేను డౌన్‌లోడ్ అంటున్నాను. ఫ్రీ డౌన్‌లోడ్ అన్నాను. ఆల్రెడీ మనకక్కడ డౌన్‌లోడింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు ఇది చూసినట్లయితే మీకు అక్కడ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఉంటుంది. మనం బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేద్దాం. సో, ఎలా అంటే క్యాన్వాలోకెళ్ళిపోతున్నాను. ఇక్కడున్నా. సో, ఇక్కడ ఎలిమెంట్స్ కాదు అప్‌లోడ్స్‌లోకెళ్ళిపోవాలి. అప్‌లోడ్స్‌లోకెళ్ళిపోయి అప్‌లోడ్ ఫైల్స్ అన్న తర్వాత డౌన్‌లోడ్స్‌లోకెళ్తాం. డౌన్‌లోడ్స్‌లో ఈ ఫోటోని తీసుకొని ఓపెన్ అంటాం. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ అనేది మనం రిమూవ్ చేయాలి. సో, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఓకే. ఇక్కడ పెట్టాక ఎడిట్ ఇమేజ్ అన్నారనుకోండి. ఇక్కడ మ్యాజిక్ స్టూడియో వస్తుంది. బీజీ రిమూవర్ అంటే ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో, అది ఎంతవరకు పనిచేస్తుంది, బావుంటుందా అనేది ఒకసారి టెస్ట్ చేద్దాం. అది కానివ్వండి. అయిపోయాక మనకు తెలుస్తుంది. సో, బానే ఉంది. ఓకే. సో, మనం బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాం. ఎవరైతే ప్రో వాడుతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఎడిట్ ఇమేజ్‌లో ఇక్కడ బీజీ రిమూవర్ అనేది అందుబాటులో ఉంటుంది. వేరే వాళ్ళకి అది ఉండదు. ఓకే. అది ఆప్షన్ రాదు. ప్రో తీసుకుంటేనే వస్తుంది. వాళ్ళేం చేస్తారంటే ఇక్కడ ఒకటి నేను చూపిస్తాను. రిమూవ్.బీజీ అనే వెబ్‌సైట్ ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌లో మీ యొక్క ఫోటోని అప్‌లోడ్ చేయండి. చూడండి ఇలా అప్‌లోడ్ చేసి మీరు అప్‌లోడ్ చేయగానే వెంటనే ప్రాసెస్ అయిపోతుంది. ఆల్‌మోస్ట్ వితిన్ 1 మినిట్ లోపల మీకు ప్రాసెస్ అయిపోయి మీకొక ట్రాన్స్‌పరెంట్ ఇమేజ్ లాగా ఇస్తుంది. దాన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని క్యాన్వాలో అప్‌లోడ్ చేసుకొని డ్రాగ్ చేసుకొని పెట్టుకోండి. సో, అయిపోయింది గదా! సో, ఇప్పుడు నేను ఇదేం యూజ్ చేయట్లేదు. ఎందుకంటే నేను క్యాన్వాలో ఆల్రెడీ నేను చేసి పెట్టేసాను ఒకటి మంచిది. ఓకే. సో, అది సరిపోతుంది నాకు. సో, నేను ఇప్పుడు నెక్స్ట్ మనకేమేం కావాలి? సో, ఇక్కడ చూడండి. గిఫ్ట్స్ లాంటివి కావాలి. ఓకే. గిఫ్ట్స్ లాంటివి కావాలంటే మళ్ళీ మీరేం జేస్తారంటే ఇక్కడ గ్రాఫిక్స్‌లోకెళ్ళిపోండి. ఎలిమెంట్స్‌లోకెళ్ళిపోండి. ఎలిమెంట్స్‌లో మీరిక్కడ గిఫ్ట్స్ అండ్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఎక్కడున్నారు మీరిప్పుడు? ఈ గ్రాఫిక్స్‌లోకెళ్ళి ఫస్ట్ ట్రై చేయండి. గిఫ్ట్స్ అని ట్రై చేయండి. గిఫ్ట్స్ అని ట్రై చేస్తే మీకిలా వస్తాయి. సో, ఇందులో మీకు కావాల్సిన ఇమేజెస్ అన్నీ కూడా ఇలా తెచ్చుకోండి. ఇక్కడ దొరకకుంటే మీరేం జేస్తారంటే
pngwing.com అనే వెబ్సైట్ నుంచి తీసుకోండి. సో అక్కడి నుంచి కూడా మీరు మంచి ఇమేజెస్ అనేది మీరు తెచ్చుకోవచ్చు. ఓకే. సో ఇలా గిఫ్ట్స్ అని పెట్టుకున్నాను. ఇంకా నాకు బర్త్‌డే అని కొట్టాను అనుకోండి, బర్త్‌డే రిలేటెడ్ చాలా వస్తాయి ఇక్కడ. ఓకే. సో ఇటువంటి బెలూన్స్ గానీ, ఓకే. సో ఇట్లాంటి కొంచెం మనకి బావుంటాయి ఇక్కడ. చూడండి ఇట్లాంటివి. ఓకే. సో ఇట్లాంటివి ఏవైనా కూడా మీరు ఇలా పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇంకా ఏం మిస్ అవుతుంది? కేక్ ఒకటి మిస్ అవుతుంది కదా! సో కేక్ కూడా ఇక్కడ పెట్టేద్దాం. బర్త్‌డే కేక్ అని టైప్ చేస్తాం. ఈ కేక్‌లో కూడా ఏంటంటే మనకి మళ్ళీ హ్యాపీ బర్త్‌డే అవసరం లేదు. హ్యాపీ బర్త్‌డే అని అవసరం లేదు. నార్మల్‌గా కేక్ లాంటిది ఏదైనా ఉంటే తీసుకుందాం. ఓకే. సో ఇది బాగున్నట్టుంది. సో దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేస్తాను. సో దీన్ని సైజ్ తగ్గిచ్చేస్తాను. సో ఇలా. ఇప్పుడు దీన్ని ఆర్డర్ కావాలంటే మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు గిఫ్ట్ ఫ్రంట్‌కి రావాలనుకోండి. ఇక్కడ పొజిషన్‌లోకెళ్ళిపోయి, ఇక్కడ ఇది ఎక్కడుంది? ఫ్రంట్‌కుంది కదా! బ్యాక్‌వర్డ్ అన్నారనుకోండి. ఇలా బ్యాక్ ఎళ్ళిపోతుంది. ఓకే. ఇలా. ఓకే. సో ఇలా. ఓకే. సో ఇలా మీరు అట్రాక్టివ్ థంబ్‌నెయిల్స్ అనేవి చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది మీరు ఈ గ్రాఫిక్స్ నుంచి, ఎలిమెంట్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని, యాడ్ చేసుకొని, మీరు ఒక శాంపిల్ చూడండి. శాంపిల్ చూసి అందులో ఎలా ఉంది, దాన్ని బట్టి మీ క్రియేటివిటీ యూజ్ చేస్తూ కొత్తగా డిజైనింగ్ అనేది చేయండి. సో మీకు ఏ పొజిషన్‌లో అది చూస్తే బావుంటుందో ఆ పొజిషన్‌లో ఇలా పెట్టుకోండి. ఓకే. అది. సో ఇంకా ఫర్దర్‌గా ఏమైనా ఇంప్రూవ్‌మెంట్స్ కావాలంటే మీ ఐడియాస్‌ని బట్టి మీరు చేసుకోండి. జనరల్‌గా అయితే ఈ ప్రొసీజర్‌లో మనం చేసుకోవచ్చు. దీన్ని కొంచెం రైట్ సైడ్ చెప్తాను. ఇక్కడ మనకి ఫ్రీ స్పేస్ అనేది వస్తుంది. సో ఇలా. ఓకే. రైట్. సో ఇప్పుడు మీరు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలంటే ఏం చేయాలి? జస్ట్ షేర్ బటన్ నొక్కి ఇక్కడ డౌన్‌లోడ్ బటన్ నొక్కండి. డౌన్‌లోడ్ బటన్ నొక్కితే మనకి పీఎన్‌జీ వస్తుంది. పీఎన్‌జీ అవసరం లేదు. జేపీజీ పెట్టుకొని డౌన్‌లోడ్ అనండి. డౌన్‌లోడ్ అనగానే మనకు వెంటనే అది డౌన్‌లోడ్ అయిపోతుంది. సో చూద్దాం. దాన్ని మీరు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో ఈ ట్యుటోరియల్ వీడియో మీకు బాగా యూజ్‌ఫుల్‌గా ఉంది అనుకుంటున్నాను. ఓకే. మీకు ఫర్దర్‌గా ఏమైనా డౌట్స్ గాని ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను దాని మీద సెపరేట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. Thank you for watching this video. We'll meet again in the next one.